నాలుగోసారి మరలా అడుగుతారు. ప్రభా ఏమని అడుగుతారంటే 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభా ఇంతకు మునుపైనను నేను నీ దాసునితో మాట్లాడుటకు మాట్లాడినప్పటి నుండినైనను నేను మాట నేర్పనని కాను, నేను నోటి మాధ్యము నాలుక మాధ్యము కలవాడనని యెహోవాతో అనగా, ప్రభా నేను నత్తివాడినయ్యా, లోపం చెప్తున్నాడు, నేను నత్తివాడినయ్యా, నేను మాట్లాడలేనయ్యా, నేను ఎంతటి వాడని ప్రభా అన్నాడు. వారు నా మాట నమ్మరయ్యా, వినరయ్యా అన్నాడు. నేను ఇంకా నువ్వు దేవుడు పంపలేదు, ఆయన పేరేమని చెప్పాలని అడిగాడు. 4వది చెప్తున్నాడు, నాకు నత్తయ్యా, నాకు రాదు ప్రభా, నేను మాట్లాడలేను ప్రభా. అప్పుడు దేవుడు మోషేతో ఈ విధంగా చెప్తారు. ఏమనంటే 4వ అధ్యాయము 11వ వచనం. యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవడు? మూగవానికైనను చెవిటివానికైనను దృష్టి గల వానికైనను గ్రుడ్డివానికైనను వానికే గాని గుడ్డివానినైనను పుట్టించిన వాడెవడు?